ప్రభాస్ గారి విషయానికొస్తే అంటే బయట ఓ చిన్న రూమర్ ఉంది. లైక్ డబ్బింగ్ చెప్పట్లేదనో, ఏఐతో విజువలైజ్ చేస్తున్నారనో ఆడియో ఎవరు అని. చెప్పారే నీకు ఇయన్నీ? అసలు అంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు. అదే అన్నా. ఈ ఎందుకు రూమర్‌లు మీరు మొయ్యొద్దు అసలు ఫస్టు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇప్పుడు అది అసలు ఏంటసలు మీరు అహా! నేను అసలు ఎందుకొచ్చింది అదసలు బయటికి? అట్లా ఏంటసలు? అవును. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి 2, 3 రోజుల్లో ఆయన డబ్బింగ్ చెప్పారు నాకు తెలుసు. సోషల్ మీడియా అనేది 100 అంటారు నాన్న. నన్నే 100 అంటారు. అయన్నీ ఇలా అంటున్నారని మళ్ళీ దాన్ని మనం ఎత్తుకోలేం కదా! ఓకే. అందుకని రూమర్‌ని అసలు ఫస్ట్ ఖండించడమే బెటర్ అంటారా? నువ్వు మీడియాలో ఉన్నప్పుడు ఇది రూమర్ అని నీకు తెలిసినప్పుడు ఫస్ట్ అసలు ఖండించేసేయి. కట్ చేసేసేయి ఆ టాపిక్. ఎందుకంటే అయన్నీ అసలు అన్ని ఫేకులు. ఎవడో ఒకడు వేరే వాళ్ళు బురద జల్లడానికి అంటూ ఉంటారు. నాకేంటో తెలుసు. ఆయనేంటో ప్రపంచానికి తెలుసు ఫస్ట్. ఆయన మనసుతో బ ఎంతమంది లింకప్ అయి ఉన్నారు. ఫ్యామిలీసు ఆయన్ని ఇలా చూడాలి, అలా చూడాలి అనుకునేవాళ్ళు. అవును. ఫ్యాన్స్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగు ఒక ఒక వ్యక్తికొచ్చిందంటే అంత ఈజీ కాదు. అది ఊరికినే ఎవడో ఫేకోళ్ళు ఆహ్, అసలు ఇప్పుడు పలానా గుడిలో దేవుడేమి పెద్ద కోరికలు తీర్చడనేది రూమర్ అని అంటే గుడికెళ్ళడం మానేస్తారా? అన్నంత మాత్రాన ఆ దేవుడికేమన్నా అవుద్దా? అదే గదా! ఎవడో ఏదో వాగాడని చాలా తప్పు.